కాన్స్టిట్యూషనల్ నార్మ్స్, ప్రియాంబుల్కు వ్యతిరేకం ఇది. చీరాల వైస్ చైర్మన్ ఎన్నిక కూడా పూర్తయింది. బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ పీఠం ఎవరిది అనే ప్రశ్న కొన్ని నెలలుగా ఉత్కంఠ రేపి నిన్నటితో తేలిపోయింది. అదే సమయంలో వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడినా అది కూడా ఈరోజు పూర్తయిపోయింది. కానీ నిన్నటి నుండి జరిగిన ఆసక్తికరమైన మలుపులు ఎట్టకేలకు ఈ రోజుతో కథ ముగించేందుకు దారితీశాయి. చైర్మన్ కోసం పోటీ పడి రాలేదని కోప్పడి శాపనార్థాలు పెట్టి మళ్లీ లెంపలేసుకున్న ఉల్లిపాయల సుబ్బయ్య వైస్ చైర్మన్ పదవితో సరిపెట్టుకుని కథ ముగించారు. చీరాల మున్సిపల్ చైర్మన్ పదవి కోసం పోటీ గట్టిగా ఉండటంతో పార్టీ అధినాయకత్వమే నిర్ణయం తీసుకుని షీల్డ్ కవర్ ద్వారా ఆఖరి నిమిషంలో ప్రకటించింది. బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పార్థసారథి స్వయంగా మించాల సాంబశివరావు పేరు ప్రకటించారు. అందరూ ఏకగ్రీవంగా ఆయనను ఎన్నుకున్నట్టు చేతులెత్తడంతో కథ సుఖాంతమైందనుకున్నారు. కానీ చైర్మన్ పదవి ఆశించి భంగపడ్డ పొత్తూరు సుబ్బయ్య అలియాస్ ఉల్లిపాయల సుబ్బయ్య నిరసనగా వాకౌట్ చేయడమే కాదు, పార్టీ అధిష్టానం మీద నానా మాటలు అన్నారు. దీంతో ఎమ్మెల్యే కొండయ్య సహా అందరూ ఉలిక్కిపడ్డారు. డామిట్, కథ అడ్డం తిరిగిందని గుర్తించారు. వైస్ చైర్మన్ గా గోలి జగదీష్ పేరు ప్రకటించడమే తరువాయి అనుకుంటున్న దశలో వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా వేసినట్టు ఎమ్మెల్యే అప్పటికప్పుడు ప్రకటించారు. ఈలోపు మొత్తం సీన్ మారిపోయింది. ఉల్లిపాయల సుబ్బయ్యతో మాట్లాడి వైస్ చైర్మన్ పదవితో సంతృప్తి పడేట్టు ఒప్పించారు. దీంతో ఆయన కూడా తోచంటూ అంతకు ముందు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకున్నారు. మున్సిపల్ ఆఫీస్లో మామూలు చైర్మన్ ఎన్నిక అయ్యింది. ఆ చైర్మన్ ఎన్నికలో నేను పార్టిసిపేట్ చేశాను. ఆ చైర్మన్ పదవి ప్రెస్టేషన్ బయటకు వచ్చాను. నాకు అక్కడ గత ప్రభుత్వంలో 2 సార్లు మోసం జరిగింది. ఆ ప్రభుత్వంలో తిరిగినప్పుడు బాగా నష్టపోయి 14 ఆస్తులు 12 అమ్ముకొని ఇటు వచ్చాను. ఇక్కడికి వచ్చాక బాబు గారు మీ సమక్షంలో చేరాను. నాకు ఇక్కడ న్యాయం జరగలేదు, ప్రెస్టేషన్ అన్నాను. అంతేగాని నాకు ఈ తెలుగుదేశం పార్టీ ఏం మోసం చేయలేదు, నాకు ఎలాంటి అన్యాయం చేయలేదు. ఆ ప్రెస్టేషన్లో అక్కడ జరిగిందని వాళ్ళు కట్ చేసి పెట్టారు. ఈ పార్టీలోకి వచ్చాక నష్టపోయాను, మోసపోయాను అని అన్నట్టు మాట్లాడుతున్నారు. ఈ పార్టీలోకి వచ్చి నేను ఏ ఒక్క ఆస్తి అమ్మలేదు, ఏ ఆస్తులు పోగొట్టుకోలేదు. పొద్దున ఆ పదవి పోయేసరికి కొద్దిగా బాధలో ఇక్కడ నాకు న్యాయం జరగలేదని బాబుగారికి తెలియజేస్తున్నాను. నేను బాబుగారు అన్నా కానీ, పార్టీ అన్నా కానీ, అలాగే ఇక్కడ స్థానిక శాసనసభ్యులు కొండయ్య గారు అన్నా ఎంతో అమితమైన ప్రేమ. ఎప్పుడూ పార్టీకి విధేయుడిగానే ఉంటాను. అలా చీరాల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పదవి దక్కించుకుని సంతృప్తి పడ్డారు సుబ్బయ్య. కథ సుఖాంతమైందన్న సంతోషంలో అందరూ అభినందించుకుంటూ ఫోటోలకు ఫోజులిచ్చారు.